మృగశిర కార్తె వచ్చిందంటే పక్క చేపల కూర తినాల్సిందేనోల్లా. ఎన్కట్ సంది వస్తున్న ఆచారం. అందుకే కార్తె సొచ్చుడు ఆల్చాం చేపలు కొని తినేటందుకు ఎగవాడుతుంటారు జనాలు. చెరువుల కాడ కుంటల కాడ జాతర సాగుతుంటది. మత్స్యకారులు చేపలు పడతాంటే ఊర్లకు చుట్టం అమ్మొస్తుంటారు కాబట్టి ఏడాదిలా ఎన్నడు తిననోళ్ళు కూడా ఇవాళ ఒక్కపారన్న చేపలు కొని పులుసు పెట్టుకొని జుర్రుతుంటారు వాళ్ళు. అగో అంటనే ఉన్నా గీడ చేపల కూర రొయ్యల కూర తోటి ఆయమన్న దావత నడుస్తున్నట్టున్నది కదా. ఎందుకో ఏందో గట్ల పోయి చూసేద్దాం పాండ్రోల్లా. ప్లేటుకో గంటే రొయ్యల కూర చేప ముక్క చేపల పులుసు లొట్టలేసుకుంటా తిన్నారు వచ్చినోళ్ళందరూ. పెండ్లి దావత్ కాదల్లో, మృగశిర కార్తె స్పెషల్ దావత్ గిది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుల రొయ్యలు చేపలను సాగు చేసే రైతులంతా కలిసి చేసిండ్రు ఇట్లా. చేపల పులుసు రొయ్యల కూరలుండి ఏం తక్కువ 1000 మందికి పెట్టిండ్రు ఫ్రీగా భోజనాలు. అసలుకే మృగశిర కార్తాయే కొనుక్కుంటేనే చేపల కూర భోజనం దొరికేటాలకు సంబురంగా తిన్నారు జనాలు. సుతం ఒట్టిగా సుతం కాదు, మళ్ళా తిననికొచ్చినోళ్లకు ఎండగొట్టకుండా టెంట్లు వర్చి మరీ ఇచ్చిండ్రు ఈ దావతు. మరిగా దావత్ ఇచ్చిన రైతులు ఏమంటున్నారో అది సుతమినుండ్రి. పూర్వం మన పెద్దలు మృగశిర కార్తె వచ్చినప్పుడు చేపలు రొయ్యలు తినమని చెప్పి ఆ రోజు తిని ఆరోగ్యంగా ఉండేవారు. కాలక్రమేణా ఇవాళ అది మరుగున పడిపోయి ఇవాళ మనందరం కూడా అనారోగ్యం పాలవడం కారణం సరైన రొయ్య చేప తినకపోవడం వల్లే. మళ్ళీ ఇప్పుడు మేము ఏదైతే మా ఆక్వా రైతులు ఉన్నామో అందరం కూడా దీని మీద ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఇవాళ ఈ మృగశిర కార్తె రోజుని ఈ పాలకొల్లు నర్సాపురం ఆచంట కార్యక్రమంలో ఇది ముందుగా స్టార్ట్ చేసాం. తప్పకుండా భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది మనం అందరికీ చేరే విధంగా చేస్తాం. ఇన్నారు కదా, ఎనకట మన పెద్దలు మృగశిర కార్తె వచ్చిందంటే చేపలు రొయ్యలు తప్పకుండా తినేటోళ్ళట. అట్లా అప్పటోళ్ళు ఆరోగ్యంగా బతికిండ్రు. కానీ ఇప్పుడు మృగశిర కార్తె వచ్చినా తినేటోళ్ళు చాలా తక్కువనట. అందుకే చేపలు వండించే రైతులను పబ్లిక్ కు దగ్గర చేయాలని ఇగో ఈ కార్యం ముంగటేసుకున్నారట రైతన్నాలు. అంటే అడ్వర్టైజ్మెంట్ లెక్క చేసిండ్రు అన్నట్టు. మంచి ప్రయత్నమే. కూరలు సుతం కమ్మగా వండిండ్రటనొల్లా. దావత్కొచ్చిన జనాలంతా లొట్టలేసుకొని మరీ తిన్నారు. ఇక ఈ కానుంచి మృగశిర కార్తె రోజున యాట ఇస్తారటనొల్లా ఇట్లా దావతు. మంచి ముచ్చటే. మరిగా జనాలు ఈ దావత్ ముచ్చటకేంది గాని మృగశిరయ్యాల ఇవాళ చేపల కూర తిన్నరా లేదనొల్లా. గట్లనే రాత్రి భోజనమైనాక ఇంగువ బెల్లం కూడా తిన్నుండ్రొల్లా. ఆస్తమా అట్లాంటివి రాకుండుంటాయట. ఉపాధి హామీ పని అంటే ఇన్నొద్దులు తవ్వుడు ఎత్తుడు పని అని అనుకున్నగానొల్లా శుభకార్యాలకు అడ్డాగా మారుతున్నాయొల్లా కరువు పని జాగాలు. పెళ్లి రోజని షష్ఠి పూర్తని తీరొక్క తీర్ల శుభకార్యాలు జరిపించి ఉపాధి హామీ పథకాన్ని శుభకార్యాల హామీ అనేటి పథకంగా మారుస్తున్నారు జనాలు. ఇంకొన్నొద్దులు పోతే సీమంతము బారసాల సత్యనారాయణ వ్రతం అసంటి శుభకార్యాలు కూడా చేసేటట్టున్నారు కరువు పని కాడ జనాలు. అందాకైతే ఇగో గీడ ఊరిలా కరువు పని కాడ ఏం చేసిండ్రో చూడుండ్రోల్లా. ఉపాధి హామీ పథకం రూపురేఖలే మారుతున్నాయో. ఈ నడుమ ఆడాడ ఊర్ల పొంటి కరువు పని కాడ చేసే జాగల్లో జరుగుతున్న కార్యాలు చూస్తుంటే పొద్దుగాల పని పగటాల ఫంక్షన్ మాపటాల దావత్ అన్నట్టుగా మారింది కరువు పని కార్యం. మొన్నట్లా ఆడాడ పెండి రోజులు జరిపించిన ముచ్చట్లు మరవక ముందే ఇగో ఈడ నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం పురాణిపేట ఊరిలా కరువు పని కాడ తోట రాజన్న తోట నర్సు అనేటి ఓ వృద్ధ జంటకు చేసిండ్రు షష్ఠి పూర్తి ఫంక్షన్ ఇయాల. అసలు లగ్గానికి ఏం గింత తీసిపోలేదు కదా మళ్ళా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అని నువ్వు నాకు నచ్చావు సినిమాల పాటల లెక్క ఆకాశం కింద భూదేవంత పీటేసి అంగరంగ వైభవంగా జరిపించిండ్రు తాత అవ్వల లగ్గం. జీలకర్ర బెల్లం బెట్టుడు కానుంచి పుత్తెగట్టుడు ఏలు వట్టి పోలు తిరుగుడు అరుంధతి నక్షత్రం చూపెట్టుడు దాకా మొత్తం పద్ధతి కొద్ది జరిగింది షష్ఠి పూర్తి కార్యం. మా తాత ఇయ్య పెండ్లి కొడుకాయనే అని సంబరంగా ధూమ్ధాం డాన్సులు కూడా చేసిండ్రు పాటలు పెట్టుకుని ఆడోళ్ళంతా. ఉపాధి హామీ పని అంటేనే పాత చీరలు కట్టుకొచ్చే ఆడోళ్ళు ఇసొంటి సంబరాల పారిట కరువు పని కాడికి కూడా ఇస్త్రీ చేసిన పట్టు చీరలు కట్టుకొచ్చిండ్రంటే చూడుండ్రు ఎట్లున్నదో కథ. ఇగి ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా పొట్టు పొట్టు వైరల్ అయితా అంటే కామెంట్లు రాసి చల్లగా బతుకుండ్రని దీవనార్థులు కూడా పెడుతున్నారు సూచనలంతా. ఏమైనా కరువు పని కథే మారిపోయింది పోండ్రి ఇసొంటి కార్యాలు చేయంగా. చూడాలే మరి రేపు ఇంకా ఇసొంటి చంత్రాలు ఎన్ని జరుగుతాయనేటిది. ఇయాల ముర్కశిర అసలుకి చేపలు దొరుకుతాయోనని మబ్బుగాలర్ సందే చేపల మార్కెట్ కు పోటెత్తిన జనాలు. ఆయనతో రేట్లు డబల్ అయితే అని కొందరైతే నిన్న ఐతారం నాడే అడ్వాన్స్ గా తెచ్చి వండి సుతం పెట్టుకున్నారు.
ఇయాలనే చేప రుచి చూడాలనుకున్న వాళ్ళు మాత్రం పిరం ధరలకు తగ్గట్టు 2-3 కిలోలు కొనేటోళ్ళు కిలోతోటే సరిపుచ్చుకున్నారు. అందరు ఇట్లా బేరాలాడి కొసలు లేపించుకుంటే ఈ ఊరోళ్ళు మాత్రం ఏకంగా గుమ్మికేసరు పెట్టిండ్రోల్లా. చేపల మార్కెట్ లో ఎవ్వలైనా కొంటారు గాని చేపల చెరువుల వాడి ఎత్తుకపోయేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటదని అనుకున్నారు కదా మైబాద్ జిల్లా గురువి జనాలు. కేరళ దిక్కు ఏటేటా జరిగే చేపల పండుగ లెక్కనే ఆడున్న పెద్ద చెరువు మీద చుట్టున్న తండాలకెంచి తండోపతండాలుగా తరలొచ్చిండ్రు. చిన్న పెద్ద వలలు, తువ్వాలలు, లుంగీలు, ముత్క చీరలు పట్టుకొని చేపల మీద దయలేని దండయాత్ర చేసిండ్రు. ఇక కొందరైతే పిండి బత్తాల సంచులతోనే దిగిండ్రు నింపుకోబోదామని. ఈ చెరువును గుత్తబట్టినోళ్ళు మా పొట్ట కొట్టొద్దని గట్టిగా చెప్పినా వినలేదట ఊరోళ్ళు. బుర్కలకెంచి బొమ్మల దాకా, పర్కలకెంచి పాపర్ల దాకా ఏ చేపని ఇడవకుండా సదురుకుపోయిండ్రు. వాళ్ళకు చిక్కిన చేపలను రాసి పోతే అన్ని బుర్కలే కానొస్తున్నాయి. కానీ ఇంటికేం కొంచెమైండ్రు అక్కడి జనాలు. ఈల తిప్పలిట్లుంటే ఈ ఒక్కనాడే ఉన్నయాన్ని పట్టుకపోతారు. లాభం కాదు కదా. గుత్తబట్టిన పైసలు కూడా రావు కావచ్చని ఎంబటే పోలీసోళ్లకు ఫోన్ కొట్టిండ్రు గుత్తబట్టినోళ్ళు. మనుషులకు ప్రాబ్లం అంటే అరగంటైనా ఆలస్యం వస్తారు గాని చేపలకు సమస్య అంటే అరక్షణం కూడా ఆలస్యం చేయమన్నట్టే కాకీలు బెటాలియన్ వేసుకొని చెరువు కాడికొచ్చిండ్రట. ఇగాడబట్టిన చేపలను, చేపల వలలను, దండయాత్రకు తోలుకుంటొచ్చిన బండ్లను కొందరు చేపల దొంగలను అరెస్టు చేసి ట్రాక్టర్ లెక్కించుకొని స్టేషన్ కి తోలుకపోయినరు. బండ్ల మీద కేసు రాసి ఓనర్లను కోర్టుకు రప్పించి దండుగా కట్టించుడే ఆలస్యం ఉన్నట్టున్నది. మరి ఎంత నష్టం వచ్చిందో గీ అన్న చెప్తాడట. అయిందామో మా చెరువులో లంబాడ నాయకులు కనీసం 40 లక్షల నష్టం చేశారు. వారికి దండం పెడతాం కాలు మొక్తాం అన్నా కూడా వాళ్ళు ఆగకుండా చెరువులో దిగి లూటి చేసారు. వారికి కూడా పంటలు ఉన్నాయి, వారి మిర్చి తోటలు ఉన్నాయి, పల్లికాయలు ఎత్తారు, అన్నీ ఎత్తారు. వాళ్ళ తోటలు కూడా అట్టే లూటి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ పంటలు లెక్క మా పంటలు కావాలి. దయచేసి మీకు అందరికీ ప్రాధాన్యపడేది ఏంటంటే మీ లంబాడ నాయకులకు ఏ చెరువులు కూడా లూటి చేయకండి. మీ పంటల లెక్కనే వాళ్ళ పంట అనుకొని, మా ముదిరాజుల పంట అనుకొని మీరు చూసుకోవాలి. చెరువు కాడికి వచ్చి 100 కాకపోతే 100 రూపాయలు ఇచ్చి కొనుక్కొని పోండి. 40 లక్షల దాకా లాసండ్రట. అన్ని పంటల లెక్కనే చేపల పంట అని అంటున్నాడు. చేపల పంటను ఎత్తుకోపోయినట్టు కర్మ పంటలను ఎత్తుకోపోతే ఊకుంటారా అని అడుగుతున్నాడు. చెరువు కాడికొచ్చి ఫ్రెష్ చేపలు 100-200 ఇచ్చి కొనుక్కోపోమంటున్నారు గాని కొనేటందుకు పోతే ఫ్రెష్ చేపలు ఆడ అమ్ముతలేరు అంటున్నారు కర్మజనాలు. గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టినట్టు దళార్లకు అప్పజెప్పి డబుల్ రేట్లకు అమ్ముతున్నారు అని గరమైతున్నారు. చెర్ల నీళ్లు మోటార్లతోటి కథం పట్టించి కరువు కాలంలో ఆసరా కాకుండా చేస్తున్నారు అని గరమైతున్నారు. కులం కట్టు పేరు మీద పట్నాలకు అమ్ముకొని ఊర్లకు ఫాయిదా కాకుండా చేస్తున్నారని గరమైతున్నారు కర్మజనాలు. మరి ఇలా పంచాది ఏం దాకపోతుందో గాని కురువి చుట్టు ఒట్టు ఇయ్యాల చేపల కౌసే కొట్టేటట్టున్నది పోండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవరి ఏం చేస్తున్నావే? ఏరువాక సాగారు రందు సిన్న నీ కట్టమంతా తీరును రన్ను. అరే ఏరువాకేమో గాని అరే శంకరి నాకు గిన్ని రోజులు అవుతుంది ఒక్క వాన కూడా పడతలేదేమోరా. 2-3 వానలు కొట్టేది అసలు ఈ సంవత్సరం అసలు కొట్టినే కొట్టలేదు. మరి ఏంది అయినా పడుతుందిరా. ఇవాళనే కార్తీక వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వానలు పడతాయి. కాస్త జర్ర అంతా వెనుక ముందు అంతే. ఎట్లా పొరగాళ్ళు అటు ముందు గిట్లుంటాయి. ఇట్లా ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఆ పోరగాళ్ళని ఎంటేసుకొని ఇద్దరు రాకంపోతున్నారు. ఎటే తాత మేము ఎడిపోతే నీకేంది కానీ నీకు రాసిచ్చిన వార్తలను అయితే చక్కగా చదువుకో. వీడికి వచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని మాట్లాడుతూ ఉంటది. సచ్చిన చేపలలో ఉప్పు కారం చల్లుకొని తినే మొక్క ఉంది. అయ్యో ఇక నేనే అంటాను కావచ్చు. ఆ పొల్ల మంచిదే గాని ముసలాన్ని బల్పు చూడురమ్మా. ఏడికని మందలిచ్చినందుకే ఎర్రలేసిన కుక్క గద గార్చినట్టు కడుతున్నాడు. నువ్వు ఏడికన్నావో ఎట్లనన్నావో నువ్వు ఏడికి పోతే నాకేంది చెప్పు. శంకరి ఇవాళ ఎట్లనైనా చేసి పులుసు మందం అన్న చేపలు పట్టుకపోవాలి. వాడకట్టు మీద మస్తు ఎదురుకు వచ్చిన పట్టుకపోకపోయేది ఉంటే అయితే నా ఇజ్జతే పోతుంది. ముసలి చీపురు కట్టతో కొడతా అన్న ముచ్చట ఇన్నా నేను. ఇప్పుడు చీపిరి గట్ట మర్రేసి కొడుతుందన్న ముచ్చట అవసరం అరా లేకిడోడా? అన్ని ముచ్చట్లు ఇచ్చిపెట్టి ఇటువంటి ముచ్చట్లయితే బగ్గితని వాళ్ళకి తక్కువని పరి వాళ్ళకి తక్కువ ఆడుకోవు. అయ్యో మంది ఇజ్జత్ నువ్వు తీయొచ్చు గానీ నీ ఇజ్జత్ తీసే ముచ్చట్లయితే మంది చెప్పొద్దా ముసలోడా. సరే గాని వార్త తీసుకొచ్చే తీసిపెట్టి ఇవాళ ఈ చేపలతోటే పొద్దల్లో తీస్తావా పెద్ద మనిషి?
అరే అసలు నీకు రేవుతా ఉన్నా అదే కుక్క చెవులదానా ఇవాళ ఏంటిది ఏం తింటే మంచిది అనేది కూడా తెలుస్తలే అరే దీనికి ఏమని అక్కడ కూర్చొని వార్తలు చదువుతాంద్రా ఇవాళ సూర్యుడు మురుకశిర నక్షత్రంలో అడుగు పెడతాడు అన్నట్టు అంటే ఇవాళ మురుకశిర కార్తీ మొదలవుతుంది అన్నట్టు ఇవాళ పచ్చాపల కూర తింటే మంచిది ఆరోగ్యం కూడా అందుకే చేపలకు వచ్చినాం మనం కారా అవును ఇవాళ మృగశిర కార్తె కాదే గందికే చేపలు పట్టబోయినవా సరే సరే కానీ ఇంకొన్ని చేపలు ఎక్కువ పట్టు ముసల్దాంతో మంచిగా పులుసు పెట్టించుకొని హైదరాబాద్కి పట్టుకురా చేత సారయ్యది మేత మేనత బిడ్డది అన్నట్టు నేను చేపలు పట్టి పులుసు పెట్టి 500 రూపాయలు కిరాయి పెట్టుకొని హైదరాబాద్ పట్టుకొని పోయి దానికి ఇస్తే తింటాడట అది అదే నీ రూపాయలకు చెదలు పట్టినా నీ చేత చెర్ర చేరుతానే అక్కడనే 500 రూపాయలు పెట్టుకొని కిరాని చేపలు కొనుక్కొని వండుకొని తింటే అవుతుంది ఎవరికన్నా ఎడమ చేత ఎంగిల్ నీళ్ళన్నా పోసిన అవేనా వాళ్ళకి తక్కువదానా అది చూసిన ఎవరు ఎట్లా అంటుందో పుణ్యానికి వస్తే చాలు ఏ నీ చేపలు షేర్ల చేరా ముసలోడా నువ్వు తెత్తేదే లేకుంటే లేదు కానీ పండుగ గోలుగా నన్ను గతగానే తిడుతున్నావు ఏం పుట్టింది నీకు నీ నోట్ల పొక్కుల పోసేయ కూర్చోను లేకురానా ఏమైనా నాన్న పడతావే నువ్వు అరే ఆంధ్ర శంకర్గా శరీర దిగి చేపలు పట్టాలంటే వాళ్ళు ఇక్కడ వేసుకొని వచ్చే కూర్చున్నావు నీకు సిగ్గుచరం ఉన్నదా ముసలాడా చేపలు పడతారా అటగా పోరుతో పెట్టుకుంటా అటే ఉంటారా మరి ఏం చేయరా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు అది ఏమైనా నాయన పడుతుందిరా అంటే దీన్ని వచ్చామ్మా అనుకోట ఏడికి పోయినా ఈ ముసలంతో పంచాడేనమ్మా పట్రా పొరగాలి మనిషికి 4 దిక్కులో పట్టుకోవాలి వచ్చిగా ఆటలు ఆడిపోయేదందుకు గాలికి వచ్చింది అటే పోని ఇటరాది పట్రా పట్టు పట్టు అనుకున్న వాడెత్తు వీడు కాలాలే మెదులుతాడు కాదా ఎక్కడ ఉన్న చేపలు ఏడున్నాయి ఇలా ఒక్క అత్తానే ఉస్సు అబ్బా ఈ పాడైపోను అరే చెర్ర కచ్చలే పడ వేసింది గిట్లే తర్ర చెర్లల్లో ఇక వచ్చిన పక్కన వేసుకొని పండారు రైసర్లా ఇక ఆగా గీ చేపలు ఇయ్యరా అది నాకు మాకే పొద్దున్న నుంచి ఇవే పడ్డాయి చేపలు మేము అది వరకు 2 కిలోలు అయితే అమ్మినావు మరి అప్పటి నుంచి ఏం చేసినావు నువ్వు నాకు పైసలు ఇస్తాడు నేను నువ్వు 2000 ఇచ్చినా నేను ఇయ్యని 2000 ఎగిరెగిరి పట్టిన చేపలే ముసలోడా మాటలు మాట్లాడమంటే బాగా ఎత్తులు కొడతావు కదా అరే చెర్ల ఒక్క చేప లేనప్పుడు నేనేం చేయాలి అరే శంకరి మన కులపోలు నిన్న మొన్న గిత పట్టిల్లారా మొత్తం చెరువునంతా లూజుకు ఇచ్చినట్టున్నారు కదా ఇవాళ మురుకశీలు అయితే నిన్న పట్టుకొని తింటారా అంతే ఆడ పండుగ ఓ జనాలు పండుగ రోజే కౌస అనుకొని తింటలేరురా నాయన కాయసి పుచ్చినప్పుడు అలా కౌస అనుకొని తింటారా పండుగలు పబ్బాలు అనేది చూస్తారా వాళ్ళు ఏ పాచో నిన్ననే వీళ్ళు లూజుకు ఇచ్చిర్రా మనోళ్ళు అందుకే గింత వాలేసి దులిపిన ఒక్క 2-3 పూట వరకు అన్న వాడైరా తాత ఈ చేపల కూర మురుకశీల రోజు ఎందుకు వండుకొని తినాలే అవును నాది కూడా అదే డౌటే తాత మృగశిర నాడు ఖచ్చితంగా చేపల కూర వండుకు తినాలంటారు ఎందుకు అయితే ఇన్నో వద్దులు రోకాలు బలిగిపోయేటట్టు ఎండలు వచ్చిన రోహిణి కార్తీ పోయి సూర్యుడు మురుకశిర నక్షత్రంలకు దొరుకుతాడు అన్నట్టు అంటే మురుకశిర కార్తీ మొదలవుతుంది అన్నట్టు ఈ మురుకశిర కార్తీలో ఏమవుతుంది అంటే ఒకటే పారి వాతావరణం అంతా చల్లబడిపోతుంది ఈ నొద్దులు ఈ ఎండలకు భయపడి భూమిలో దాక్కున్న కిరుములు కీటకాలు ఈ చల్లదనానికి బయటకు అచ్చుడితోటి ఏమవుతుంది అంటే జనాలకు లేనిపోని రోగాలను మోపు చేస్తాయి అంటే దమ్ము దగ్గు జ్వరాలు ఇటువంటి రోగాల నుంచి తనువులను మంచిగా కాపాడుకోవాలంటే ఏం కావాలి మనకు బలం కావాలంటే ఏం తినాలి ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేటి ఏంటి చేపలు కాబట్టి ఈ కార్తీల చేపలే తినాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఈ ఆనవాయితీ వచ్చింది అన్నట్టు అంటే ఇటు సాంప్రదాయం ఇటు ఆరోగ్యానికి సంబంధించిన సైన్స్ ఉంటుంది అన్నట్టు ఇలా అందుకే ఈ మురుకశిర కార్తీ నాడు చేపలు ఖచ్చితంగా తింటారు అన్నట్టు ఒక్క మాటలో చెప్పాలంటే చేప కూర వల్ల మనిషికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నట్టు సరే ఇక నువ్వు ఇవాళ వార్త తీసుకొచ్చేటట్టు ఏం లేవు కానీ చెర్ల మంచిగా దేవులాడి ఇంక నీ చేపలు పట్టుకొని ఇంటికి పోయి ముసల్దాంతో పులుసు పెట్టించుకొని మంచిగా తిను చూసిండ్లు కదా పబ్లిక్ మా ముసలోని చేపల కథ ఎట్లున్నదో మరిగా మన జోర్దార్ వార్తలు చూసేటోళ్ళు సుతం చాలా మంది ఇవాళ చేపల కూర తినుకుంటేనే వార్తలు చూస్తున్నట్టు అనిపిస్తున్నది కానీ వేరే కూర లెక్క కాదు కాబట్టి జర జాగ్రత్తగా తినుండ్రి ముళ్ళు పుసుక్కున్న గొంతుకెళ్ళిరికేనా ఏం లేదు ఇక పెద్ద పరేషాన్ ఉంటుంది మరి
కాబట్టి జర నిమ్మలంగా తినుండ్రి సరేనా. మొన్నట్లా నార్వేలో జరిగిన చెస్ టోర్నమెంట్లా మన దేశ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ కప్పు గెలుచుకున్నాడు కదా. ఇగియాల ఆయనను తమిళనాడు సెక్రటేరియట్ కు పిలిపించుకున్న సీఎం జోసెఫ్ సారు ఘనంగా సన్మానించి రాష్ట్ర సర్కారు తరపున 50 లక్షల నగదు బహుమతి కూడా ఇచ్చిండు. అటెంకా ఇగో గీ పని చేసిండు. దునియాలనే గొప్పగా పేరు వేయనున్న ఎత్తులనే సిత్తు చేసే ప్రజ్ఞానంద సీఎం విజయ్ చేసిన ఎత్తులను ఉత్తగానే తుత్తునియలు చేసిండు. హీరోకం సీఎం విజయ్ కి సినిమాలలో మస్తు క్రేజ్ ఉన్నది. ఇక రాజకీయంలో సుతం ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులేసి పార్టీ పెట్టినాక వచ్చిన మొదటి ఎన్నికలనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు. రాజకీయంలో వేసిన ఎత్తులన్నీ సక్సెస్ అయినాయి గాని చెస్ అనే ఆటలు వేసిన ఎత్తులు మాత్రం ఉత్తయ్య అయినాయి. ఎందుకంటే ఎదురుగున్నది మామూలు ఆషామాషి ఆటగాడు కాదు, గ్రాండ్ మాస్టరు. కాబట్టి ఎక్కువ ఎత్తులు కూడా కాకముందే ప్రజ్ఞానంద ముఖ్యమంత్రికి చెక్ మేట్ పెట్టిండు. అటెంక ప్రజ్ఞానంద మాట్లాడుకుంటా సీఎం తోని చెస్ ఆడే అవకాశం వస్తుందనుకోలేదని మస్తు సంబరపడ్డాడు. రాజకీయ వ్యూహాలు వన్నినంత అల్కగా చెస్ వ్యూహాలు వన్నినా వర్కౌట్ కావని కొందరంటే, రాజకీయ ఎత్తుగడలైనా చెస్ ఎత్తుగడలైనా విజయ్ స్టైలే వేరున్నది పోండని కొందరు. విజయ్ అట్లా సూట్ వేసుకొని ఆడుతుంటే నిజంగా ప్రొఫెషనల్ చెస్ ఆటగాని లెక్కనే ఉన్నాడని ఇంకొందరు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఇక విజయ్ అభిమానులైతే ఆటగాళ్లను ప్రోత్సహించడానికి విజయ్ చేసిన మొదటి ఎత్తుగడ ఇదే అని అంటున్నారు. మరిగా రేపట్ల విజయ్ సారు క్రీడాకారులను ముంగడి తీసుకపోవడానికి ఇంకా ఏం చేస్తాడో చూడాలి. మరి ఇయాల రేపు జనాలు లైవ్ల కంటే ఫోన్ లైవ్లనే ఎక్కువ కానొస్తున్నారోలా. ఇంటి ముంగట కొద్దిసేపు కనబడనోళ్ళు ఫోన్లలోనే గంటల కమానం కనిపిస్తున్నారు. పొద్దుగాల లేచిన సంది పొద్దుముకి నిద్రపోయేదాకా ఏమేం చేస్తున్నామా అనేది రీల్స్ చేస్తున్నారు, ఇంటర్నెట్లో ఏడుస్తున్నారు. గోప్యంగా ఉంచే ముచ్చట్లను సుతాం సోషల్ మీడియాలో ఇడ్చి లైకుల కోసం తాపత్రయపడుతున్నారు, వ్యూస్ కోసం తొనలాడుతున్నారు. అట్లనే గీడొక ఆమె రీల్స్ చేసింది. అటెంక ఏమైందో మీరే చూడండిరోలా. అబ్బబ్బబ్బబ్బా, అక్క శాన రిచ్చున్నట్టుంది కదా. దేశం మీది బంగారం అంతా అక్క దగ్గరనే ఉన్నట్టుంది. పోండ్రి రవ్వల నెక్లెస్, పొడుగు హారం, అష్టలక్ష్మి వడ్డానం, చెవుల కమ్మలు, వంకీలు, జుంకాలు, మాటీలు, కాసుల పేరు, చోకర్లు, మామిడి పిందెల హారం, చేతి గడియారం, చిన్న పంచన్లకేసుకునేటి సన్నటి షేను, ఉంగరాలు, ముక్కు పుల్లాలు, జ్యువెలరీలల్లో దొరికే ప్రతి ఒక్క నగ ఉన్నది కదా. మధ్యప్రదేశ్ దిక్కు కైద్వా అనే ఊర్లుంటది గీ అక్క. పేరు రచనా గుర్జాన్. గింతగనం నగలున్నాయి. మరి అక్క సాఫ్ట్వేరా హార్డ్వేరా అంటే అంతకు మించి యూట్యూబర్. వృత్తికి న్యాయం చేయాలని అందరూ హోమ్ టూర్ ఇచ్చినట్టు గీమే నగల బ్లాగ్ ని ఇచ్చింది ఇంటర్నెట్ లా. హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర ఎంత బంగారం ఉన్నది ఫ్రెండ్స్, లేటెస్ట్ నగలు ఒక్కొక్కటి వచ్చి బీరువాల పడుతున్నాయి ఫ్రెండ్స్ అని వీడియో చేసింది. అక్క టాలెంట్ కు లక్షల లైకులు, మిలియన్ వ్యూస్ వచ్చినాయి గానీ అటెంక అదే యూట్యూబ్ ఛానల్ లా ఈ వీడియో ఇవ్వాల్సి వచ్చింది. पूरी गोंडली में तार फैंसी ये काट के तब अंदर आए चूरन की हौसला तो देखो, पर अब की वो मोदे जूझ गई है. అయ్యో పాపం, ఎవల జిట్టి తలిగిందో అక్క నగలకు. మేకప్ వేసుకోకుండానే కెమెరా ముంగట గోడెల్లో పోసుకునే కాడికొచ్చింది కదా కథ. ఇట్లా రీల్స్ చేసేటందుకు కారణం ఏందంటే, నిన్న మాపటియాల అక్క ఫంక్షన్ కు పోయిందట. ఇగొచ్చి చూస్తే బట్టలు శిల్లం కల్లమైనాయట, బీర్వా లాకర్ వల్ల కొట్టి ఉన్నదట. అక్క దాచిన 6 లక్షల రూపాయల నగలను 2 లక్షల పైకాన్ని పట్టుకుని పరారైనరట దొంగలు. ఇక ఎంబటే పోయి పోలీసులకు ఫిర్యాదైందట. గోప్యంగా దాచే వాటిని ఈడియోలు తీసి పెడితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుందని కాకిలు బుద్ధి చెప్పి ఎలగొట్టినరట. ఇక నిమ్మలంగా ఇంటికొచ్చి హాయ్ ఫ్రెండ్స్, నా నగలను ఆగం చేసిండు ఫ్రెండ్స్ అని ఇంటర్నెట్ లో ఇడిచింది. ఇక అక్క ఇడిచేది ఇడవంగానే అక్క దునియా ఫేమస్ అయింది. అక్క గోల్డ్ కు దొంగలు రక్ష అనుకుంటా టైటిల్ పెట్టి వైరల్ చేస్తున్నారు. అన్నిటిని ఇంటర్నెట్ లో ఇడిస్తే ఇట్లనే ఉంటదనుకుంటా సొట్లు పెడుతున్నారు. అక్క వీడియోలు ఇడవకుంటా చూస్తున్న జనాలు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఏ వీడియోలు పెట్టాలనో ఏ వీడియోలు పెట్టొద్దో తెలియకపోతే ఎట్లక్క చెప్పుండ్రి. ఇప్పటిదాకా ఏ సినిమాలో చూపెట్టని తీర్లా గంజాయి జారగొడుతున్నారోలా స్మగ్లర్ గారు. పుష్ప సీన్లను మించి డైరెక్టర్లు కొత్త కొత్త ఆలోచనలు చేయకుండా కావలసినంత కొత్త స్టఫ్ ఇస్తున్నారు. పుష్ప అంటే నేషనలే గాని వీళ్ళు ఇంటర్నేషనల్ అని చూపెడుతున్నారు. ఇంటర్నేషనల్ కాగిలకు చిక్కకుండా గీడ కొందరు ఏం ఉపాయం చేసిండ్రో చూస్తే ఇట్లా కూడా వాడతారా అని పరేషాన్ అవుతారు పక్క.
వీళ్ళ తెలివి తెల్లారా గీజర్ ను నీళ్లు కాగబెట్టేందుకే వాడతారని తెలుసు గాని ఇట్లా కూడా వాడొచ్చునని ఇప్పటిదాకా తెలియదు కదా. నీళ్లు గరమయ్యే మిషన్ల నిషా ఎక్కిచ్చే 15 కిలోల గంజాయి పొట్లాలను దాచి దేశాలే దాటి చూసిండ్రు ఈ దొంగ బద్మాషిగాళ్లు. బయటి దేశం మలేషియాలున్న కౌలాలంపూర్ విమానం డిపోకెంచి ఢిల్లీ విమానం డిపోలకు సక్సెస్ఫుల్ గా గీజర్ ను పట్టుకొచ్చిండ్రు ఇద్దరు మోతేవాళ్ళు. మరి గాన్ నుంచి గీజర్ ను పట్టుకొచ్చుడేందని డౌట్ అనుమానాలు కొట్టి గీజర్ ను పక్కున వలగొడితే ఇలా బండారం బయటపడ్డది. లోపల దాచిన ఈ నిషామాల్ కు మార్కెట్ ల 5 కోట్ల రూపాయల ధర వలుకుతుందట. మరి దేశంలో ఏడికి జారగొడుతున్నారు ఏందనేది ఎరకవట్టే పండ్ల పడ్డారు విమానం డిపో పోలీసోళ్ళు. ఇది ఇట్లుంటే గిడొకడు పోలీసోళ్ళు చెకింగ్ కొత్తున్నారని ఏం చేసిండో చూడుండ్రి. వామ్మో వీడింకా వేరే ఉన్నాడు కదా, గంజాయి పొట్లాన్ని సీదా కుక్కల దాచి అన్నం ఉడకబెడుతున్నాడు కదా. కేరళ రాష్ట్రం త్రిశూర్ ల బినీష్ అనేటోడు దగ్గర అర్ధ కిలో గంజాయి ఆకులను అన్నంలో దాచి పట్టుబడ్డాడు. ఈ మూతవారికి పోలీసులు వస్తున్నది ముందే ఎరికైందట. ఉన్న గంజాయిని అప్పటికప్పుడు ఏడదాసిన సూత్తరని అనుమానం రాకుండా సగముడికిన అన్నంలో దాచిండట. ఎంత ఎంకులాడినా దొరుకుతలేదట గాని రందితోని కాకీలు స్టేషన్ కు పోతా అంటే విజిల్స్ అప్పుడు చేసి కుక్కర్ పట్టించింది. గప్ప గంజాయికుల గబ్బు సుతం కొట్టిందట. ఇక ఎంబటే గంజు దింపి సూతే ఈ స్మగ్లర్ గాని అతకే తెలివి బయటపడ్డది. ఇసుంటి అతకే తెలివి స్మగ్లర్లు ఉన్నంత కాలం పుష్ప సిరీస్ లకు కొదువే ఉండదు కావచ్చు పోన్రి. డైరెక్టర్లకు స్మగ్లింగ్ ఆలోచనలకు కరువే ఉండదని అనవట్టిండ్రు ఈ స్మగ్లింగ్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కొందరు నెటిజన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.